ఫస్ట్ అంటూ చొరబాటుదారుల్ని, అక్రమార్కులని, అలాగే వాదాలతో ప్రజల్ని అల్లకల్లోలం చేసేవాళ్ళని తరిమేస్తానన్నటువంటి ట్రంప్‌కి ఇప్పుడు పెద్ద పరీక్ష. న్యూయార్క్ మేయర్ ఎన్నికల సందర్భంగా రాబోతోంది. అమెరికాలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకుడు జోహ్రాన్ మందాని చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఆయన ఇప్పటికే డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఇండియన్ అమెరికన్ సినీ దర్శకురాలు మీనా నాయర్ కుమారుడైన మందాని పౌరసత్వం మీద ప్రభుత్వం దర్యాప్తు జరపాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన రిపబ్లికన్ పార్టీ దాని అనుబంధ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన అమెరికా పౌరుడు కాదని వాదిస్తున్నాయి. మందానికి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ముస్లిం మతస్థుడు కావడంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మందాని పౌరసత్వాన్ని రద్దు చేయాలని టెన్నెస్సీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆండ్రీ ఓర్లెస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యుఎస్ అటార్నీ జనరల్ టామ్ బోండీకి లేఖ రాశారు. మందాని తప్పుడు ఆధారాలతో అమెరికా పౌరసత్వం పొందారని ఆరోపించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చారని, పైగా ఆ విషయం దాచిపెట్టారని ధ్వజమెత్తారు. రాడికల్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ నాశనం చేస్తుంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్థానిక యంగ్ రిపబ్లికన్ క్లబ్ తేల్చి చెప్పింది. మందాని 100% కమ్యూనిస్టు పిచ్చోడని ట్రంప్ దుయ్యబట్టాడు ఆల్రెడీ. ఇంకోవైపున 2002లో గుజరాత్లో జరిగినటువంటి ఘర్షణల సందర్భంలో నరేంద్ర మోడీని కూడా తిట్టిపోసినటువంటి వాడు ఇదే మందాని.